మొదటిసారి వాళ్ళు చూడడం గాయని. కానీ అదర్ దాన్ దట్ గాయని కంటే ఒక గాయని కంటే ముందు ఇక్కడ నేను అందరినీ ఒకసారి పరిశీలిస్తున్నా ఇక్కడ నుంచి. నేను అనుభవించింది ఏంటంటే ఫీల్ ఏదైనా మంచి కవితను ఆస్వాదించే మనస్సు కళ్ళతోనే వ్యక్తీకరించే మనిషికి కావాలి. తను కవితను వింటుంది అని చదివేవాడికి ఆనందాన్ని కలిగించగలిగితే వాడు గొప్ప శ్రోత కింద లెక్క, గొప్ప పాఠకుడి కింద లెక్క, గొప్ప కవి కింద కూడా లెక్కనే. ఎందుకంటే బాగా విన్నవాడే బాగా రాయగలడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. సో అద్భుతంగా నేను గమనిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఆస్వాదించడం, కవితను ఆస్వాదించడం అలా ఉండాలి. ఎలా ఉండాలి అంటే అన్నపూర్ణలాగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలందరికీ నమస్కారం అండి. నేను మొదటిసారి వచ్చాను ఇక్కడికి. నాకు చిన్న కవిత వినిపిస్తున్నాను. ఇది నేను టాపిక్ అంటే ఏం లేదు, కన్నవారి కళలు పిల్లల బాధ్యతల మీద రాశానండి. కన్నవారి కళలకు హద్దులు లేవు, పిల్లల బాధ్యతలకు పొంత లేవు. కన్నవారిలో స్వార్థం ఉంటే పిల్లల బంధాల్లో భారం ఉంది. తమకి అండగా ఉంటారనే ఆశ తమ ఆలోచనలకు అర్థంగా మారుతారని తాను పడ్డ కష్టం ఏమాత్రం గుర్తుకు రాకుండా పెంచి పెద్ద చేసిన తండ్రి బాధ్యతల నుండి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కనిపించని దేవుళ్ళకి మొక్కే తల్లి ప్రేమకి పిల్లలే ఆసరా అవుతారనే ఆశ. ఎందుకో లేని దూరాల్లో ఉన్నారు, అందుకోలేని దూరాల్లో ఉన్నారు పిల్లలు, ఎప్పుడొస్తారా అనే ఆశ. రోజు 2 నిమిషాలు చరవాణి పిలుపులో అంటే ఫోన్ కాల్స్లో బాధల్ని దాచిపెట్టి అందమైన అబద్ధంతో పిల్లలు ఎక్కడ బాధపడతారో అని తమకు తామే ధైర్యంగా ఉండాలనే చిరకాల ఆశ. ఎలాంటి లోటు లేదు అనే పిల్లలు చెప్పే అబద్ధాల పేక మేడల గాలికి ఊగుతూ ఉన్న అదే నిజమని చెప్పే పిల్లల బాధ్యతలు. కన్నవారికి ఇంటి గుమ్మాలు లోగిళ్ళు అయితే పిల్లలకి గుమ్మాలు లేని ఇళ్ళు. కళలు కనడానికి కంటి నిండా రాని నిద్రనే నమ్ముకున్న కన్నవారి కళలకి తమ కళల్ని నెరవేర్చుకోవడానికి నిద్రని అమ్ముకున్నారు పిల్లల బాధ్యతలు. కాలం ఒడిలో గుర్తుకు రావు, కాలం అర్థం అయ్యేటానికి ఐక్యమైపోతారు. విడరాని బంధం ఇచ్చిన ఉద్యోగ పరమం విడకుండా ఉండే బంధం ఏమిటో, ఎప్పుడొస్తారో అనే అదురు చూపులతో, ఎప్పటికైనా కలుస్తామా అనే ఆశతో అందాల హరివిల్లులలో విహంగాల ఓడులో అంటే ఇక్కడ విమానాల ఓడులో కన్నవారి కళలకి మబ్బులు అడ్డొస్తున్నాయి, పిల్లల బాధ్యతలకి గాలి చెప్పుళ్ళు అడ్డుకుంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు మేడం. జీవితకాలంలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే పిల్లల్ని తప్పకుండా ఏదో ఒక రోజు చివరి కూడా తెలుసుకోవాలి. ఎవరు ముందుగా తెలుసుకొని వారు సేవించుకుంటారో అదృష్టవంతుల కింద లెక్క. అది గొప్పతనం. సో తదుపరి నేను ఇందాకే చెప్పాను, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి ప్రతి